ఏంటి సౌండ్లు? ఏంటి అడవి పందుల సౌండ్లో ఉంది? నా కర్మ. రే రే పొద్దున్న అయ్యగారు నిద్ర లేపేటప్పుడు కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలని తెలీదా? పోయి కాఫీ పడరా. ఈ లెజెండ్ పర్సనాలిటీ నీ కాఫీ తీసుకురావాలా? ఒరే నీకు దండం పెడతానరా. ఆ డైమండ్స్ వెతకడం కన్నా నీ టార్చర్ ఎక్కువైందిరా. మన కారు దొరికే వరకు కాస్త కాన్షియస్ గా ఉండరా ప్లీజ్. సారీ అన్నయ్య, గుర్తుకొచ్చింది. అవునన్నయ్య, మన కార్ ఏది? వాళ్ళలో ఏ ఒక్కరు దొరికినా మన కారు మనకు దొరికినట్టేరా. ముగ్గురు దొరికితే మీకేమైనా ప్రాబ్లమా భయ్యా? ప్రాబ్లం ఏముంటది? ఒరే వాళ్ళు మనం చూసారనుకో పారిపోతాం. మనం సైలెంట్ గా లేచి వెళ్ళట్టు నిలబడతాం. లేకు. ఈ నల్లోడు ఎక్కువ పట్టించేలా ఉన్నాడు. జాగ్రత్త, నీ అల్లు ఎదురు పడంగానే వెనక్కి తిరిగి. అలాగే వీళ్ళని అడిగితే చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ మాస్టర్, బయటకు వెళ్ళడానికి దారి చెప్తారా? నా కార్ ఎక్కడ? బాబాయ్, మన బాబాయ్. బాబాయ్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు బాబాయ్? అవును, కొంచెం గ్లామర్ తగ్గినట్టుంది. మీ ఓవర్ యాక్షన్ ఆపండిరా. బాబాయ్ అంటున్నారు, మీరంతా చుట్టాలా? వాళ్ళు ఎవరు కనబడితే వాళ్ళకి వరసలు కలుపుతారు. కారేదిరా. కార్ ఎక్కడ? కారేడా చిన్నపిల్లలాగా. ఇది అడవి, పాములు పుల్లు ఉంటాయి. బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాం. అందులో విలువైన వస్తువులు ఉన్నాయరా. నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. తమరు మోస్తారా? 5 నిమిషాల క్రితం జరిగిన విషయాలు గుర్తుండవు, ఎదవకే మధురమైన జ్ఞాపకాలు గుర్తుంటాయా? కారేదిరా. అడవిలో ఎక్కడుంది ఎలా తెలుస్తా సార్? అదే అడవిలో ఎక్కడుంది? అడవిలో పరిగెత్తుకుంటూ వచ్చిన బడ్డి మర్చిపోయింది. అన్నయ్య ఐడియా, మళ్ళీ పరిగెడితే గుర్తుకొచ్చిద్దేమో. కరెక్ట్. అలాగే మీరు చెప్పింది కరెక్ట్. 1 2 3 చెప్పండి. ఓకే చెప్పండి. 1 2 3. బాగా పరిగెడుతున్నారు ఎదవలు. గుర్తుకొస్తే నా కార్ దొరికిపోద్ది, నీ డైమండ్స్ దొరికిపోతాయి. అవును రే, వాళ్ళు వెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా రావట్లేదండి. వాళ్ళకి ఇంకా గుర్తుకొచ్చుండదు భయ్యా. కాన్సెప్ట్ చెప్పింది ఎవరు? మనమే. ఎందుకు కొట్టా? మూసుకుని పద. ఇటు తెగ కొట్టేస్తున్నాడు. ఈ టైంకి యూఎస్లో ఉండాల్సిన దాన్ని. నా టైం బ్యాడ్ అయ్యి ఫారెస్ట్లో ఉన్నా. నా చిన్నప్పటి నుండి ఏ రోజు ఆకలితో ఉండలేదు. నాకు బాగా ఆకలిగా ఉంది. సారీ ఐషు, ఇదంతా నా వల్లే జరిగింది. ఐషు, let's go. వావ్, నువ్వు చాలా లక్కీ. ఈ ఫుడ్ నీకోసమే పెట్టినట్టుంది. వాటర్ ఎక్కడా? వాటర్. ఓకే. ఫారెస్ట్ వాళ్ళు మనల్ని చూస్తే ఏం చేద్దాం? ఏముంది,
ఐషుకి ఆకలేస్తుంది, ప్లీజ్ కొంచెంసేపు డిస్టర్బ్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్స్. హలో, ఇంకా ఎవరెవరిని కిడ్నాప్ చేయాలి, ఎంత డిమాండ్ చేయాలి అనే లిస్ట్ చూస్తున్నావా? మా అమ్మ నాన్న, వాళ్ళకి నేనంటే ప్రాణం. నేను కూడా వాళ్ళని ప్రాణంగా చూసుకుందాం అనుకున్నాను, కానీ ఇలా ఫోటోల్లో చూసేలా చేశాడు ఆ బంగారప్ప. లక్ష్మి, నీకేం కావాలో చెప్పు. కారా, బంగ్లానా, ఒంటి నిండా నగల? పేర్లోనే ఉంది లక్ష్మి, ఇంట్లో ఎక్కడుందండి? అయినా ఎంత సంతోషంగా ఉన్నారు. లాటరీ ఏమైనా తగిలిందా? మన పొలంలో రాయి పడిందే. రాయే కదా పడింది, ఏదో బంగారం పడినట్లు చెప్తారేంటి? ఏమే, ఇది మామూలు రాయి కాదే, గ్రానైట్ రాయి, బంగారం కన్నా ఖరీదైనది. ఇక మన కష్టాలన్నీ తీరినట్టునే. మన కష్టాలు తీరాలంటే ముందు బాబుకు ఉద్యోగం రావాలి. అవసరం లేదు, మనోడికి ఉద్యోగం చేసే కర్మేంటి? వాడే 100 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. ఇప్పుడు నా కొడుకు కోటీశ్వరుడే, అర్థమైందా? ఈ విషయం బయట ఎవరికి చెప్పుకో. ఎవరికి చెప్పను. లక్ష్మి, మెల్లగా ఊపు. ఊపుతుంది లక్ష్మి కాదు. ఎవరు మీరు? మర్రి ఊడల బంగారప్ప. ఏం కావాలి? రాయి, నీ చేతిలో రాయి. ఇది కాదు, నీ 3 ఎకరాల పొలంలో ఉన్న గ్రానైట్ రాయి. నేను ఇవ్వను. అమ్మేసేయి. నేను అమ్మను. తెలుసు, అందుకే బలవంతంగా రాంచుకోవడానికి వచ్చాం. తమ్ముడు అన్నా, సంతకం పెట్టు. నేను సంతకం పెట్టను. ఏయ్, నన్ను చంపినా సరే మీరు సంతకం పెట్టకండి. నీ మీద కంప్లైంట్ ఇస్తాను. కంప్లైంట్ ఇస్తావా? కంప్లైంట్ ఇస్తావా? తమ్ముడు, నీకు అన్నీ తెలుసుగా? తెలుసన్నా. లేనా ప్లీజ్ నానా. మాట్లాడమ్మా. అమ్మా అమ్మా నానా. అమ్మా నానా. అమ్మా ఏమైనా మాట్లాడు. మీ నాన్న ఒక్కడికే తెలుసు వాడెక్కడ ఉంటాడో, కానీ నేనెంత అడిగినా చెప్పలేదు. మెడ మీద కత్తి పెట్టడిగినా కూడా చెప్పలేదు. తప్పకుండా చెప్తారు. మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. నువ్వేంటో తెలియక పారిపోదాం అనుకున్నాను. ఇంకా పారిపోను.